వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ పండగ పిండి వంటల్లో ప్రథమంగా చేగోడీలు. మా చిన్నాన్నగారి భార్య అంటే నాకు పిన్ అవుతారు, ఆవిడ నాకు సాయం చేస్తున్నారు. ఇలా పిండి కలిపినప్పుడు నేను మర్చిపోయాను, అంచేత అది వీడియో తీయలేకపోయాను. ఇలాగ చూసారా చేగోడీలు ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. అలాగ చిన్న ముద్ద తీసుకుని ఇలాగా అలా నలుపుతూ చేగోడి చేస్తారనమాట. చేసిన వాటిని మనం అలాగా చేగోడి చేస్తారు. చేసినవి ఇలా పక్కన పెట్టుకుంటాం, వీటిని మళ్ళీ వేచుతాం. నేను పిండి కలిపినప్పుడు చూపించడం మర్చిపోయానండి, ఇంకోసారి చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇలాగా బేసన్లోకి కలిపామన్నమాట. ఇలా బేసన్లోకి కలుపుకున్నది కొంచెం కొంచెం తీసుకుని అలా చేసి చేగోడి చేస్తారు. కొన్ని అయితే నేను వేచానండి. ఇలా నూలుపప్పు, అందులో కారం, నూలుపప్పు, జీలకర్ర వేసి మేము కలుపుతామండి. ఇదనమాట. ఇలాగా చేసి ఇలాగ కన్నాల పళ్ళెంలో తీసుకుంటాం. ముందు తీసుకుని దాన్ని మళ్ళీ దీంట్లోకి వేస్తామండి. ఇలాగ తెచ్చుకుని ఇలాగ రెండేసి చేగోడీలు తీసి మాత్రమే మనం వేస్తామండి. ఇలాగ అన్నీ కూడా చేగోడీలు మనం వేసుకుంటాం. ఇగో చూస్తున్నారు కదా, ఇలాగ మనం చేగోడీలు అన్నీ వేసుకుని మంచి కలరు, ఇగో ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవి బాదం పూరి అండి. ఇవి బాదం పూరి చేశాను, మైదా పిండితో బాదం పూరి చేశాను. ఇవి కొయ్యచోగడీలు అండి, అంటే మినప్పప్పు, బియ్యం పిండి ఆడించి వాటితో చేస్తాం. అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వాటితో చేస్తాం. ఇవి కొయ్యచోగోడీల్లోనే నూలుపప్పు వేసి తయారు చేసిన చేగోడీలండి. ఇవైతే టేస్ట్ అదృష్టండి. ఇది ఒక కప్పు కాఫీ పట్టుకుని ఒక చేగోడీ తింటే